చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం ఎక్సైజ్ 14.2 లైక్ 14/3 ఎన్ని సమ్స్ అయినాయి 2 సమ్స్ అయినాయి థర్డ్ సమ్ చూడండి సారీ ఎవ్రీడే మనం కంపల్సరీ ఫార్ములా గురించి కంపల్సరీ ఒకసారి డిస్కస్ చేసుకోవాలి ఇప్పుడు కూడా అంటే ఒక ప్రాబ్లం అనేది అటెంప్ట్ చేయాలంటే ఫార్ములా తెలియాలి ఫార్ములా తెలియకుండా ఏ ప్రాబ్లం ఏం చేయలేము సాల్వ్ చేయలేము అంటే ఫార్ములా ఇక్కడ ఏంటి మనం మీడియన్ మరి మీడియన్ ఫార్ములా ఏంటో సార్ చూడండి సార్ మీడియన్ m = ఇక్కడ మనం వాడేది లోయర్ బౌండరీ కాబట్టి l ప్లస్ n/2 మైనస్ cf డివైడెడ్ బై f ఇంటూ h ఈ ఫార్ములా కొంచెం ఐడియా ఉంది L అంటే లోయర్ బౌండరీ n అంటే సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ cf అంటే ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాని క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏం చేయాలి ప్రీసీడింగ్ అంటే ఈ ఫ్రీక్వెన్సీకి ఆపోజిట్ లైన్ గా చూసినప్పుడు దాని యొక్క ప్రీసీడింగ్ వాల్యూ చూడాలి cf అలాగే f అంటే ఫ్రీక్వెన్సీ ఏంటి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం h అంటే క్లాస్ సైజ్ ఈ మ్యాటర్ మనకి ఎప్పుడైతే తెలియగానే ఈ సమ్కి చూడండి సార్ థర్డ్ సమ్ మనకి ఇచ్చాడు ఏ లైఫ్ ఇన్సూరెన్స్ agent found the following data about the distribution of ages of 100 policy holders. Calculate the median age. Policies are given only to person having age 18 years onwards but less than 60 years. అంటే ఎప్పుడైనా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు చిల్డ్రన్ కూడా ఉంటుంది చిల్డ్రన్ పాలసీ పర్స బదులు మీకు ప్రజెంట్ గర్ల్స్ ఉంది అంటే ఎవరైనా కొత్త అప్పుడే పుట్టిన ఆడపిల్ల కానీ లేదా 5 years బిలో ఉన్న లేడీస్ ఈ యొక్క చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 to 15 years వరకు పాలసీ ఉంది అంటే 5 to 15 అంటే 15 years యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఎంత అవుతుంది 5 to 15 యాడ్ చేస్తే 20 years అంటే 5 years కి స్టార్ట్ చేశారు ఇంకో 5 years కి స్టార్ట్ చేస్తే 15 years వాళ్ళు కంటిన్యూస్ గా పాలసీ కట్టారు అనుకోండి 20 years కి ఏమవుతుంది వాళ్ళ యొక్క అమౌంట్ వస్తుంది ఈ అమౌంట్ ఎడ్యుకేషన్ అమౌంట్ కింద వస్తుంది అంటే కళ్యాణ యోజన వాళ్ళకి పెట్టాడు అలా కాకుండా ఇదేంటి చిల్డ్రన్స్ కి అంటే 18 years బిలో వాళ్ళని ఏమంటామంటే మెచ్యూర్ పర్సన్ కాదు ఇక్కడ మెచ్యూర్ పర్సన్ కాబట్టి 18 బిలో వాళ్ళని ఎవరిని కూడా ఈ పాలసీకి లెక్క చేయరు ఇక్కడ ఎలా అన్నారు ఇక్కడ 18 to 60 మరి 60 అబోవ్ ఏమవుతారు సిటిజన్స్ అయిపోతారు అంటే వాళ్ళు అబోవ్ ఏజ్ 60 అబోవ్ కాబట్టి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అవుతారు సీనియర్ సిటిజన్స్ కి వేరేగా ఉంటాయి పాలసీస్ అందరు 60 బిలో 18 అబోవ్ వాళ్ళకి మాత్రమే ఎల్ఐసి పాలసీ ఉంటుంది అక్కడ ఇచ్చిన చూడండి సారీ ఏజ్ ఇచ్చాడు మనకి ఒకసారి ఏజ్ ఇచ్చాడు ఏజ్ ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఇన్ ఇయర్స్ బిలో 20 తర్వాత 25 తర్వాత 30 35 40 45 50 55 60 ఇచ్చాడు అలాగే నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఎలా ఇచ్చాడు వాల్యూస్ ఇక్కడ 2 6 24 45 78 89 92 98 100 ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం చెప్పాం లెస్ దెన్ 140 లెస్ దాన్ 145 అన్న మోడల్ ఏవైతే చెప్పామో ఇక్కడ కూడా అదే ఇచ్చాడు అయితే పాలసీ హోల్డర్స్ కౌంటింగ్ చేసినప్పుడు టోటల్ కౌంటింగ్ చేస్తాం ఫర్ సపోజ్ ఒక విలేజ్ లో పాపులేషన్ కౌంటింగ్ చేస్తాం కౌంటింగ్ చేసినప్పుడు మనకి 10 years బిలో అంటారు 10 years బిలో ఫర్ సపోజ్ 10 members వచ్చారు 20 years బిలో అన్నాం 20 years బిలో అన్నాం కానీ 10 to 20 అనలేదు అక్కడ నేను బిలో 10 years అన్నప్పుడు 10 members వచ్చారు బిలో 20 years అన్నప్పుడు నాకు బిలో 20 years లో 28 members ఉన్నారు అప్పుడు నువ్వు 10 to 20 ఎంత అవుతారు అందరూ బిలో 10 years అంటే 10 వచ్చింది బిలో 20 years అంటే 28 members వచ్చారు ఇప్పుడు నేనేమంటున్నాను 10 to 20 years మిడిల్ వాల్యూ ఎంత 10 to 20 years ఉన్న వాల్యూస్ ఎంత అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది 18 ఎంత అవుతుంది 18 అంటే 10 to 20 years ఉన్న చిల్డ్రన్స్ ఎంతమంది అందువల్ల మనం చేసేటప్పుడు ప్రాసెస్ లో ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసాడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే లెస్ దాన్ బిలో 20 years బిలో 25 years బిలో 30 years అంటే బిలో 20 years లో ఎవరు ఉండకపోయినా పర్లేదు కానీ బిలో 25 years లో ఎవరు కూడా వస్తారో బిలో 20 years కూడా వస్తారు అలా బిలో 30 అంటే దాని బిఫోర్ వాల్యూస్ ఏంటి 25 20 బిలో 35 అంటే 30 years ఉన్న వాళ్ళు ఉంటారు 25 years ఉన్న వాళ్ళు ఉంటారు బిలో 20 years ఉన్న వాళ్ళు కూడా అందులో కౌంట్ చేస్తారు అంటే ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడింగ్ చేసుకుంటూ వెళ్ళాడు మీకు ఐడియా లేకుండా సమ్ చేసేసారనుకోండి టోటల్ ప్రాబ్లం రాంగ్ అవుతుంది ఇక్కడ వాల్యూస్ ఎలా ఉంటాయి ఇప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది
ఇంక్రీజ్ యొక్క హైయెస్ట్ వాల్యూ చేరుకున్నాక ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఫస్ట్ వాల్యూ 2 వచ్చింది, నెక్స్ట్ వాల్యూ 8, నెక్స్ట్ వాల్యూ 12, నెక్స్ట్ వాల్యూ 20, అది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళింది. ఆ నెక్స్ట్ ఏమవుతుంది, స్లోగా దా వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయ్యి ఏమవుతుంది, చివరికి లాస్ట్ వాల్యూకి యాడ్ అవుతుంది. ఇలా ఉంటుంది ఫ్రీక్వెన్సీ. కానీ ఇక్కడ ఏముంది, ఫ్రీక్వెన్సీ వస్తే 2, 6, 24, 45, 78, 89, 92, 98, 100 100 పాలిసీ హోల్డర్స్. అక్కడ నెంబర్ ఆఫ్ పాలిసీ హోల్డర్స్ ఎంతమంది, 100. అంటే ఇక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. నువ్వు చేయాల్సింది ఏంటి, ఈ బాక్స్ ని తీసుకుని సమ్ చేస్తే రాదు ఆన్సర్. అక్కడ దానికి నువ్వేం చేయాలి, కొంత మాడిఫికేషన్ చేయాలి. ఏంటో మాడిఫికేషన్ చేయండి సారీ. ఏజ్ ఇన్ ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఒకసారి చూడండి. బిలో 20, ఎందుకంటే 20 బిలో మనకి వెళ్ళదు, దాని బిఫోర్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి బిలో 20 ఇయర్స్. అక్కడ బిలో 20. ఇక్కడ చూడండి సారీ 20 కౌంట్ చేసాం. బిలో 20 అంటే 20 బిలో కాబట్టి 20 బిలో అంటే ఎక్కడికి వస్తారో 19 ఇయర్స్ వస్తారు. 19 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 22, 25, 22, 25. నెక్స్ట్ ఇయర్ 25 to 30, 25 to 30. ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చాక 30 to 35, 30 to 35. ఆ నెక్స్ట్ ఇయర్కి వచ్చాక 35 to 40, 35 to 40. ఆ నెక్స్ట్ వాల్యూకి వచ్చాక 40 to 45, 40 to 45. ఆ నెక్స్ట్ వాల్యూ 45 to 50, 45 to 50. ఆ నెక్స్ట్ వాల్యూ 50 to 55, 50 to 55. లాస్ట్ వాల్యూ 55 to 60, 55 to 60. చాలా మందికి డౌట్ వస్తారు ఎంత వయసు అలా వచ్చేసినాయి అని. ఎంత వయసు అలా వచ్చినాయి అనేది కొంచెం ఐడియా ఉంటే ఇక్కడ నీకు అటువంటిగా అర్థమవుతుంది. ఏంటంటే ఇక్కడ బిలో 20 అన్నప్పుడు 20 బిలో వాళ్ళు మనకు ఐడియా లేదు. ఇంకా అది 10 to 20 లేదా 15 to 20 అనేది మాకు ఐడియా లేదు కాబట్టి ఈ ఏజ్ లెర్నింగ్. ఇక నెక్స్ట్ ఏజ్కి వచ్చాక డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. ఈచ్ అండ్ ఎవరి వాల్యూ కంటిన్యూ కంపేర్ చేసుకున్నప్పుడు 5 డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 20 to కౌంటింగ్ ఎంత, 25. నెక్స్ట్ కౌంటింగ్ 25 to 30, నెక్స్ట్ వాల్యూ 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55, 55 to 60. ఇప్పుడు నీకు డౌట్ వచ్చాక బిలో 60 ఇయర్స్ అంటే ఎవరు వస్తారో, ఎక్కడి నుంచి కౌంటింగ్ చేస్తా. బిలో 60 ఇయర్స్ అంటే ఆల్రెడీ బిఫోర్ 55 కౌంటింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఎంత, 56 to 60, 56 to 60. ఎలా చెప్తుంది, ఇక్కడ లాస్ట్ వాల్యూ 55 తీసేసుకున్నాను అనుకో, ఇక్కడ 55 తీసుకోకూడదు. చెప్పాను మీకు ఆల్రెడీ. ఇన్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ లో ఇన్క్లూజివ్ అంటే లాస్ట్ వాల్యూ ఎండింగ్ వాల్యూ కొన్ని ఏమవుతుంది, సెపరేట్గా ఉంటాయి. అది ఎక్స్క్లూజివ్ వచ్చాక రెండు సేమ్ వాల్యూస్ ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 55 రెండిట్లో కౌంటింగ్ వస్తుంది, 55 రెండిట్లో కౌంటింగ్ రాదు కాబట్టి ఇక్కడ బిలో అంటావు. బిలో అంటే ఏ వాల్యూ లెక్కెట్టాలి, ఇక్కడ 54 వరకే కౌంటింగ్ చేయాలి. బిలో అన్నప్పుడు ఆ 55 బిఫోర్ వాల్యూ ఎంత, 54 వరకు కౌంటింగ్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ కౌంటింగ్ చేస్తప్పుడు ఆల్రెడీ అక్కడ 55 కౌంటింగ్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, 55 యాడ్ చేస్తావు. అంటే ఎక్కడైనా ఒక దిక్కునే తీసుకోవాలి తప్ప రెండు చోట్ల కూడా మనం ఏజ్ కౌంటింగ్ చేయకూడదు. అందువల్ల ఇక్కడ తీసుకుంటేనేమో ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ ఆల్రెడీ తీసుకుంటలేదు, ఇందులో నీ మ్యాటర్లు ఏమన్నా ఇక్కడ బిలో ఉన్నావు. బిలో ఉన్నప్పుడు ఆ వాల్యూ కౌంటింగ్ రాదు, ఆ వాల్యూ కౌంటింగ్ రాదు. మరి ఏ వాల్యూ కౌంటింగ్ వస్తుంది, దాని బిఫోర్ వాల్యూ ఎంత, 54. అంటే 50 to 54, 55 to 60. ఇక్కడ 60 కౌంటింగ్ వస్తుందా, ఇక్కడ 60 రాదు. ఏ వాల్యూ వస్తుంది, ఇక్కడ 59. ఇక్కడ ఏమొస్తుంది, 59. ఈసారి సిఎఫ్, సి వాల్యూ ఇచ్చాడు ఇక్కడ. సిఎఫ్ వాల్యూ 2, 2, 6, 24, 45, 78, 89, 92, 98, 100. అంటే టోటల్ వాల్యూ మనకేమొచ్చింది, సిగ్మా. సిగ్మా అనుకుంటా స్మాల్ ఎన్ అంటున్నాం కాబట్టి స్మాల్ ఎన్ ఇది కూడా ఎంత, 100. స్మాల్ ఎన్ వాల్యూ ఎంత, 100. ఇది మిడిల్ వాల్యూ మిస్ అయింది. ఏంటంటే మిడిల్ వాల్యూ నెంబర్ ఆఫ్ ఫాల్స్ హోల్డర్స్. అయితే ఇక్కడ సేమ్ నేమ్ ఎలా వచ్చింది, ఇక్కడ కౌంటింగ్ చేసే వాల్యూ కూడా అదే, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నా కూడా ఇక్కడ నువ్వు యాడింగ్ చేసుకుంటే వెళ్ళిన వాల్యూ కాబట్టి టోటల్ వాల్యూ నీకు ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ అంటే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పాలసీ హోల్డర్స్. సింబల్ ఏంటి, FI. అవసరం లేదు అక్కడ మన సింబల్. వాల్యూ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత, 2 వేసాం. 2కి 6 వచ్చిందంటే ఏ వాల్యూ యాడ్ చేస్తే 6 వచ్చింది. మరి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడింగ్ చేయాలి కదా, యాడింగ్ చేస్తే రావాలి కాబట్టి సబ్ట్రాక్షన్ చేశారు. 6 - 2 ఎంత, 4. 24 - 6, 24 - 6 ఎంత,
18. 45 minus 24 ఎంత 21. 78 minus 45 ఎంత ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత 2. 6 minus 2 ఎంత అవుతుంది 4. 24 minus 6 ఎంత అవుతుంది 18. 45 minus 24 ఎంత 21. 78 minus 45 ఎంత 33. 89 minus 78 ఎంత 11. 922 minus 89 ఎంత 3. 98 minus 92 ఎంత 6. 100 minus 98 ఎంత 2. ప్రాసెస్ చూడండి సార్, ఎక్కడైనా మిస్టేక్ వస్తే మాత్రం చూడండి. ఇందులో మనకి వాల్యూస్ కావాలి కాబట్టి చూడండి సార్, ఏ వాల్యూస్. టేబుల్ ఫామ్ వచ్చింది, డిస్ట్రిబ్యూషన్ టైంలో మనం డ్రైవ్ చేసాం. ఇందులో మనకి ఏం కావాలి, ఫస్ట్ ఎల్ వాల్యూ కావాలి. ఎల్ వాల్యూ కావాలంటే ముందు ఎన్ వాల్యూ ఎంత ఉంది, అక్కడ 100 ఉంది. ఎన్ వాల్యూ 100 కాబట్టి ఎన్ ఆఫ్ చేయండి. ఎన్ ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది, ఎన్ వాల్యూ 100 కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 100, దట్ ఇంప్లైస్ n/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. ఈ 50 వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో దేని లెస్ దెన్ వాల్యూ అవుతుంది, ఈజ్ లెస్ దెన్ 78. ఈజ్ లెస్ దెన్ ఎంత 78. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ 45 ఉంది. 45 అబవ్ వాల్యూస్ అంటే 45 అబవ్ వాల్యూస్ అంటే 46, 47, 48 ఈ మెంబర్స్ అన్ని కౌంట్ చేస్తే లాస్ట్ కౌంటింగ్ ఎక్కడ వస్తుంది 78 వరకు వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని ఏంటి 78 బిలో. 78 బిలో కాబట్టి ఈ లైన్ చూడండి, ఇదేమవుతుంది మోడల్ క్లాస్. ఏమవుతుంది, ఇది మోడల్ క్లాస్ అవుతుంది. ఈ మోడల్ క్లాస్ లో ఎల్ వాల్యూ ఎంత 35. అందుకే ఇక్కడ ఎవరు రాస్తుంటే 50 అని వచ్చింది కదా, ఇక్కడ 50th అబ్జర్వేషన్ అని రాస్తాం. 50th అబ్జర్వేషన్ lies on the interval ఏ ఇంటర్వల్ ఇది 35 to 40. ఎలా చెప్పగలిగారు సార్ అని మీకు డౌట్ వస్తే నేను చెప్పాను. అందుకనే ఇక్కడ 50th అబ్జర్వేషన్ అన్నా లైస్ ఆన్ ద ఇంటర్వల్ నేను డైరెక్ట్ రాసేసాను. ఆ డైరెక్ట్ రాయడానికి రీజనబుల్ ఏంటి, ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో నీకు వచ్చిన 50 వాల్యూ ఏజ్ ఏంటి, అక్కడ ఉన్న వాల్యూకి ఏజ్ లెస్ దెన్. ఇది 48 45 ఉంది, 45 అబవ్ వాల్యూ ఇది 50. నెక్స్ట్ వాల్యూ ఎంత 78. 78 బిలో వాల్యూ చూసుకోవాలి కాబట్టి 78 బిలో కాబట్టి ఆ ఇంటర్వల్ ఏముంది ఇక్కడ మోడల్ క్లాస్ అవుతుంది. ఆ మోడల్ క్లాస్ వాల్యూ ఎంత 35 to 40. అందులో ఉన్న లోయర్ బౌండరీ వాల్యూ ఎంత 35. నెక్స్ట్ చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత హెచ్ వాల్యూ. ఈచ్ 2 లిమిట్స్ కి ఉన్న డిఫరెన్స్ ఎంత 25 minus 20 ఎంత 5. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ చెప్పేసాం కదా, నేను ఈజీ మెథడ్ చెప్పాను మీకు. ఏంటి, ఫ్రీక్వెన్సీ టేబుల్ ఉన్న హైయెస్ట్ వాల్యూ మనకి ఏమవుతుంది ఎఫ్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ అంటే సింపుల్ మెథడ్ చెప్పాం కదా, ఇక్కడ నువ్వు ఆఫ్ చేయగానే వచ్చిన వాల్యూలో ఇంటర్వెల్ చూసావు కదా, అదే లైన్లో మనకి ఏముంటుంది ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మోడల్ క్లాసు ఫ్రీక్వెన్సీ ఒకే లైన్లో రావాలి. మోడల్ క్లాసు అలాగే ఫ్రీక్వెన్సీ కూడా ఏమవుతుంది ఒకే లైన్లో వస్తుంది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ వాల్యూ కాకుండా దాని ప్రీసీడింగ్ వాల్యూ ఏమవుతుంది సిఎఫ్. ఎప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఒకే లైన్లో రాకూడదు. ఇదేమో ఏమవుతుంది దాని యొక్క ప్రీవియస్ వాల్యూ చూసినప్పుడు ఇదేమో ప్రీసీడింగ్ వాల్యూ అవుతుంది, హైయెస్ట్ వాల్యూ అవుతుంది ఫ్రీక్వెన్సీ ఉంది, సిఎఫ్ ఉంది, ఎల్ హెచ్. ఇంకా మనకు కావాల్సింది n/2. మనకు ఫార్ములా అప్లై చేయండి. మీడియన్ m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. వాల్యూస్ అన్నీ సార్ నోట్ చేసుకోండి. ఎల్ వాల్యూ ఎంత 35. ఎల్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర 35. నెక్స్ట్ n/2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, n/2 వాల్యూ ఎంత n/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. నెక్స్ట్ సిఎఫ్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, సిఎఫ్ 45. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ ఎంత 33. ఇంక వాల్యూ ఉంది హెచ్ వాల్యూ ఎంత 5. ఈ టోటల్ వాల్యూస్ ఫైనల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, దేర్ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఎంత 35 ప్లస్ n/2 50 మైనస్ సిఎఫ్ వాల్యూ 45 ఈజ్ డివైడెడ్ బై ఎఫ్ వాల్యూ ఎంత 33 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 5. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎలాగంటే మీకు ఒక రాంగ్ మెథడ్లో సిఎఫ్ వాల్యూ ఇక్కడ 50 అబవ్ వచ్చింది అనుకోండి, అది రాంగే. ఎడిషన్లో రాంగ్ ఎక్కడ చేసావు, పొరపాటున ఎడిషన్ చేయడం మిస్టేక్ చేసేసావు. ఆ మిస్టేక్లో నీకు ఇక్కడ n/2 వాల్యూ కానీ అబవ్ వచ్చింది అనుకో, నువ్వు చేయక సమం.
n/2 వాల్యూ కన్నా బిలో వాల్యూ రావాలి. ఇప్పుడు సిఎఫ్ అనే వాల్యూ ఇక్కడ n/2 వాల్యూ చేస్తా. ఫర్ సపోజ్ ఇక్కడ 30 వచ్చింది, ఇక్కడ వాల్యూ ఎలా ఉండాలి? 30 బిలో ఉండాలి. 30 బిలో. ఇక్కడ 20 వచ్చింది, 20 బిలో ఉండాలి తప్ప పొరపాటున ఇక్కడ నువ్వు ఎక్కడ ఎడిషన్లో రాంగ్ చేస్తే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసావుకో, ఇక్కడేమో 20 వచ్చి -22 వేసావుకో, ఇది రాంగే. అంత సిఎఫ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. 35 ప్లస్ ఇక్కడ చూడండి 50 నుంచి 45 క్యాన్సర్ ఎంత 5 డివైడెడ్ బై 33 ఇంటూ 5 ఎంత 25. ఫైనల్ గా మనకు వచ్చిన వాల్యూ చూడండి సార్, 35 ప్లస్ 5 5 ఆర్ 25 డివైడెడ్ బై 33. ఇక్కడ కంపల్సరీ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. డివిజన్ ప్రాసెస్ ఉండే సార్. 33 డినామినేటర్, మన న్యూమినేటర్ వాల్యూ ఎంత 25 అనేది చూడండి ఇక్కడ 33 బిలో కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఎంత అవుతుంది 0 పాయింట్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది 0 అయింది. 33 250 ఇంటెన్ క్యాన్సర్ అవుతుంది. 33 250 ఇంటెన్ క్యాన్సర్ అవుతుంది. మీకు మెథడ్ రాలేదనుకోండి ఒకసారి ఇక్కడ చూడండి. డిజిట్స్ ని నెగ్లెక్ట్ చేయండి. ఫస్ట్ డిజిట్ తీసేసావు, ఇంకెంత ఉంది మనకి ఇక్కడ 25. ఇక్కడ ఎంత ఉంది 3 టేబుల్లో 25 దగ్గరకు వచ్చే వాల్యూ అని ఉందా? 3 టేబుల్ చూసేటప్పుడు అందులో 25 దగ్గరకు ఉన్న ఒక వాల్యూ ఉంది, ఏంటది 24. మరి 24 రావాలంటే ఎన్ని టైమ్స్ ఇది 8 టైమ్స్. చూసుకుంటే సారీ 8 3 జా 24 2 ఉంది, 8 3 జా 24 24 2 ఎంత 26. ఎక్కువైపోయింది, 8 టైమ్స్ కి పని అవుతుంది. నెక్స్ట్ ఏంటి 7 టైమ్స్. 7 3 జా 21 2 7 3 జా 21 21 2 23. సబ్ట్రాక్షన్ ఎంత వచ్చింది 19. సబ్ట్రాక్షన్ ఎంత 19. మళ్ళీ పాయింట్కి ఇవ్వచ్చు 0 వేయచ్చు. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు చెప్పినట్టే. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎంత ఉంది ఫస్ట్ 2 డిజిట్స్ 19 ఉంది. 3 టేబుల్ 19 బిలో వచ్చే వాల్యూ ఉందా 18 ఉంది. 10 టైమ్స్ 6 టైమ్స్. 6 టైమ్స్ అంటే పని అవుతుంది, ఎందువల్ల 6 3 జా 18 1 6 3 జా 18 18 ప్లస్ 1 19 అంటే ఎంత వచ్చింది 198. ఇక్కడ ఎంత ఉంది 190 ఉంది. 6 టైమ్స్ పని అవుతుంది. నెక్స్ట్ 10 టైమ్స్ 5 టైమ్స్. 5 3 జా 15 1 5 3 జా 15 15 ప్లస్ 1 ఎంత 16. సబ్ట్రాక్షన్ ఎంత 25. సబ్ట్రాక్షన్ వాల్యూ ఎంత 25. మళ్ళీ ఏమొచ్చింది పాయింట్కి 0 రిపీట్ అవుతుంది. ఎలాగా స్టార్టింగ్ ఏవైతే తీసుకున్నామో మళ్ళీ అదే మొదలైంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది 7. నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుంది 7. అయితే థర్డ్ డెసిమల్ రిపీట్ కాబట్టి ఈ వాల్యూకి బిఫోర్ వాల్యూకి 1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? బిఫోర్ వాల్యూకి 1 యాడ్ చేస్తే therefore 35 ప్లస్ ఎంత ఉంది 0.76 రిపీట్ అవుతుంది ఆ వాల్యూ. మన స్టార్టింగ్ 250, ఇక్కడ కూడా ఏమొచ్చింది 250. స్టార్టింగ్ లో మనకి వాల్యూ ఎంత వచ్చింది 7 వచ్చింది. దీనికి ఇంటెన్ క్యాన్సర్ అవుతుంది 7 టైమ్స్. అయితే రిపీట్ వాల్యూ మనం వేసుకోవాల్సిన పని లేదు, 2 డెసిమల్స్ కి అప్రాక్సిమేట్ చేయాలి కాబట్టి 5 కి అబౌవ్ 7 అనేది ఏంటి 5 అబౌవ్ కాబట్టి ఈ వాల్యూ నెగ్లెక్ట్ చేసినప్పుడు బిఫోర్ వాల్యూకి ఎడిషన్ చేయాలి 1 ఎడిషన్ చేయాలని చెప్పింది. మరి బిఫోర్ వాల్యూ 5 ప్లస్ 1 ఎంత 6. టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 0.76. ఎడిషన్ చేయండి సార్. therefore 35. అయితే డెసిమల్ అంటే ఇక్కడ ఇంటీజర్ వాల్యూ 0, ఇక్కడ ఉన్న ఇంటీజర్ 35. 30 ప్లస్ 0 ఎంత 35. పాయింట్ వాల్యూ ఎంత 76. ఫైనల్ ఆన్సర్ మీడియన్ ఇది ఎంత వచ్చింది 35.76. నెక్స్ట్ ఎంత ఉంది సార్? నెక్స్ట్ సమ్ చూడమ్మా సారీ ఫోర్త్ సమ్ ఏమన్నాడంటే ది లెంగ్త్ ఆఫ్ 40 లీవ్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ మెజర్డ్ కరెక్ట్ టు ద నియరెస్ట్ millimeter అండ్ ద డేటా అబ్టైన్డ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. వాడేమిటి ఇక్కడ ఫైండ్ ద మీడియన్ లెంగ్త్ ఆఫ్ ది లీవ్స్. ఇంటి ఇచ్చాడు ద డేటా నీడ్స్ టు బి కన్వర్టెడ్ టు కంటిన్యూస్ క్లాసెస్ ఫర్ ఫైండింగ్ ది మీడియన్. Since the formula assumes continuous classes, the classes then change to 117.5, 126.5, 126.5 అని ఇచ్చాడు. ఒకసారి చూడండి, సమ్ చెప్పేటప్పుడు చూపిస్తాను ఒకసారి. వాడు ఇచ్చిన లెంత్ వాల్యూ ఇచ్చాడు చూడండి ఒకసారి.
లెంత్ వాల్యూ దేంట్లో ఇచ్చాడు ఇన్ ఎంఎం మిల్లీమీటర్. ఎందువల్ల లీవ్స్ ఎప్పుడు కూడా ఏ సైజ్ ఉంటే మహా అయితే మనకి బాగా లాంగ్ సైజ్ అయితే 1 మీటర్, బాగా స్మాల్ అయితే 1 ఏమనుకున్నది 1 సెంటీమీటర్ బిలో కూడా ఉంటుంది అదనా. అందువల్ల మిల్లీమీటర్ లెంత్ చెప్పాడు. వాల్యూ ఎంత ఇచ్చాడు ఫస్ట్ 118 to 126, నెక్స్ట్ 127 to 135, 136 to 144, 145 to 153, 154 to 163, 164 to ఎక్కడ దాడుతున్నాను 145 to 153, 154 to 162, 163 to 171, 6 5 4 3 2 1, నెక్స్ట్ 172 to 180. నెక్స్ట్ ఇక్కడ ఏమిచ్చంటే నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ లీవ్స్ ఏమన్నాయంటే ఇక్కడ 3 5 9 12 5 4 2. ఒకసారి చూడమ్మా, ఇక్కడ ప్రీవియస్ సమ్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్ చేసాం. ఎక్స్క్లూజివ్ అంటే ఈ అప్పర్ వాల్యూ యొక్క అప్పర్ లిమిట్ అప్పర్ ఇంటర్వల్ ఉంది కదా, ఈ అప్పర్ ఇంటర్వల్ ఏంటి అప్పర్ బౌండరీ ఉంది, ఈ లోయర్ ఇంటర్వల్ కి లోయర్ బౌండరీ ఉంది. ఈ వాల్యూస్ రెండు ఎలా ఉండాలి ఈక్వల్గా ఉండాలి. ఎందుకంటే గ్యాప్ ఉండకూడదు. ఇక్కడ గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే లిమిట్స్ చేంజ్ అవుతాయి. అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి లిమిట్స్, ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న వాటిని ఏమంటాం లిమిట్స్ అంటాం. అంటే ఈ ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఈక్వల్గా లేకపోతే లిమిట్స్ అవి. కానీ ఇక్కడ మనకు కావాల్సిన ఏంటి బౌండరీ కావాలి. మనకు కావాల్సిన ఏంటి ఇక్కడ బౌండరీ. బౌండరీ ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. అంటే ఆ ఫైనల్ ఇక్కడ ఉన్న అప్పర్ లిమిట్ వాల్యూ లోయర్ లిమిట్ వాల్యూ సేమ్ ఉన్నాయి అనుకోండి, గ్యాప్ మెయింటైన్ చేయాలి లేనట్టు. ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చేసింది 1 వచ్చింది. ఈ గ్యాప్ మెయింటైన్ లో మిడిల్ వాల్యూ కూడా ఉంటుంది. మరి ఫర్ సపోజ్ పాయింట్ వాల్యూ ఉంది, ఆ పాయింట్ వాల్యూ ఎంత 126.5. ఇది ఎక్కడ ఇవ్వాలి మరి ఇక్కడ 135.5. ఈ 135.5 వాల్యూ ఎక్కడ వేయాలంటే మన దగ్గర ఆన్సర్ లేదు. అంటే ఈ గ్యాప్ వల్ల ఏమవుతుంది ఈ పాయింట్ వాల్యూ మిస్ అవుతుంది. ఆ పాయింట్ వాల్యూ మిస్ అవ్వకుండా చేయాలంటే ఈ 1 అనే దాన్ని ఏం చేయాలంటే డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే ఎంత అవుతుంది 0.5. ఈ 0.5 ఏం చేయాలంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలి ఎడిషన్ చేయాలి. ఇక్కడేమో సబ్ట్రాక్షన్ చేయాలి, ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తావు. ఇక్కడ ఏం చేస్తావు ఎడిషన్ చేస్తావు. ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 126.5. ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 126.5. ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది 126.5. అంటే ఇక్కడ ఉన్న ఈ వాల్యూస్ రెండింటిని ఎడిషన్ చేయండి. ఎడిషన్ చేసి ఆఫ్ చేస్తే ఎంత అవుతుంది 126 + 127 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వచ్చింది టోటల్ వాల్యూ 126.5. ఈ టోటల్ వాల్యూ ఎడిషన్ చేసి ఆఫ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత 126.5. కాబట్టి ఈ వాల్యూని ఈక్వల్ గా మెయింటైన్ చేస్తే అవి అప్పుడు ఏమవుతాయి ఎక్స్క్లూజివ్ అవుతాయి. ఏమవుతాయి అక్కడ ఎక్స్క్లూజివ్. మనం యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ యూజ్ చేయాలి. సార్ ఇక్కడ యూజ్ చేయకుండా చేయొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ నువ్వు ప్రాబ్లం రాసేసుకుని నువ్వు బౌండరీ రాసినప్పుడు ఏం చేయాలంటే ఆ బౌండరీలో ఈ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయా ఉంటే పర్వాలేదు, ఈక్వల్గా లేవా అప్పుడు ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. అక్కడ ఉన్న బౌండరీలోంచి ఎంత వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి 0.5 సబ్ట్రాక్ట్ చేసి వేయాలి. ఇప్పుడది నేను డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తానండి, నేను అప్లై చేయలేక ఇక్కడ ఉన్న బౌండరీస్ ఏవైతున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా ఆ బౌండరీస్ యూజ్ చేసుకుని సమ్ చేసేస్తాను అనుకున్నాం అనుకో, అప్పుడు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి ఫర్ సపోజ్ ఇక్కడ వచ్చింది మోడల్ క్లాస్. ఈ మోడల్ క్లాస్ లోయర్ బౌండరీ ఎంత అసలు 145. నువ్వు 145 యాజ్ ఇట్ ఈజ్గా వాడేసావు అనుకో, ఇక్కడ 145 దాని బిఫోర్ వాల్యూ ఎంత 144. అంటే ఒక వాల్యూ మిస్ అయింది కాబట్టి ఇక్కడ 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వచ్చింది 144.5. ఇది యూజ్ చేసుకోవాలి. నువ్వు పొరపాటు 145 వేసేసావు అనుకో ఆన్సర్ ఏమవుతుంది రాంగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది మనకి థర్డ్ డెసిమల్ వాల్యూ 5 ఉంది, ఇక్కడ థర్డ్ డెసిమల్ వాల్యూ ఎంత ఉంది 4 ఉంది. మిస్టేక్ ఎంత వచ్చింది 0.5 వచ్చింది. మిస్టేక్ 0.5 వచ్చినప్పుడు యాడింగ్ చేయడం మార్కులు. అందుకు మనం చూసేటప్పుడు ఎప్పుడో కూడా గ్యాప్ ఉందా లేదా, గ్యాప్ ఉంటే మాత్రం నువ్వేం చేయాలి 0.5 సబ్ట్రాక్ట్ చేయాలి, 0.5 ఏం చేయాలి ఎడిషన్ చేయాలి. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను సారీ ఫస్ట్ వాల్యూ చూడండి ఇక్కడ
లోయర్ బౌండరీ 118 ఉంది. 118 అంటే దీంట్లో 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 117.5 to 126.5. నెక్స్ట్ ఇక్కడ 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 126.5 to 135.5. ఇక్కడ 135.5 to 144.5. ఇక్కడ 144.5 to 153.5. ఇక్కడ ఏమవుతుంది? 153.5 to 162.5. ఇక్కడ వాల్యూ చూడండి, 162.5 to 171.5. 171.5 to 1 చూడండి 180. ఈ విధంగా రాసుకుని చేయాలి. అవసరం లేదనుకుంటే నేను చెప్పినట్టు ఇక్కడ ఉన్న హైయెస్ట్ వాల్యూ చూడండి. హైయెస్ట్ వాల్యూ ఎంత? 12. ఈ 12 ఆపోజిట్ ఉన్న మోడల్ క్లాస్కి మనకు వచ్చిన వాల్యూ ఎంత? 145. యాజ్ ఇట్ ఈజ్ వస్తున్న వాల్యూ ఎంత? 144.5. ఈ ఒక్క వాల్యూ మార్చుకుంటే చాలు. ఇంటర్వల్ మార్చకపోయినా పర్లేదు, కానీ ఈ ఒక్క వాల్యూ ఎల్ వేసేటప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎల్ ఈజ్ కూడా రాసి 144.5 వేస్తే చాలు. అదనా మీరు చేస్తానంటే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నాకు అలవాటు లేదండి, నేను ఎంత చేయలేను అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? లోయర్ బౌండరీ రాసినప్పుడు మాత్రం ఇక్కడ చూసుకోండి, ఈ 2 వాల్యూస్ ఎలా ఉన్నాయి. 2 వాల్యూస్ నాట్ ఎక్కలుగా ఉన్నాయి, 2 వాల్యూస్ నాట్ ఎక్కలుగా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ ఉన్న బిగ్ వాల్యూ నుంచి 0.5 సపరేట్ చేయాలి. బిగ్ వాల్యూ నుంచి 0.5 ఏం చేయాలి? సపరేట్ చేసేయాలి. చెప్తున్న సేపు వాల్యూ వచ్చింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి, సిఎఫ్. సిఎఫ్ వాల్యూ చూడండి సార్. ఫస్ట్ వాల్యూ 3, 3కి సబ్స్టిట్యూట్ చేసావు. 3 + 5, 3 + 5 ఎడిషన్ చేస్తే ఎంత? 8. 8 + 9, 8 + 9 ఎంత? 17. 17 + 12 ఎడిషన్ చేస్తే 29. 29 + 5 34. 34 + 4 38. 38 + 2 40. ఎడిషన్ చేసేటప్పుడు కంపల్సరీ మీకు ఇక్కడ 0 డిజిట్తో వస్తాయి, లేదా వాడే ఫైనల్ కౌంటింగ్లో 60 అనో లేదా 70 అనో వాడేస్తాడు. అంటే మనకి ఇచ్చిన గివెన్ మ్యాటర్లో ఆ యొక్క అబ్జర్వేషన్ 70 అబ్జర్వేషన్ లేదా 60 అబ్జర్వేషన్ ఇస్తారు తప్ప ఇక్కడ 1లో 2లు రావు సదరకు. అందులో ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూ 40 వచ్చింది. ఈ 40కి హాఫ్ వాల్యూ చూడండి. దేర్ఫోర్ n ఈజ్ కూడా కౌంటింగ్ ఎంత? 40. n ఈజ్ కూడా 40 కాబట్టి దట్ ఇంప్లైస్ n డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 40 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 20. ఈ 20 అబ్జర్వేషన్ లెస్ దెన్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ వాల్యూస్ చూసుకోండి. ఇక్కడ 3 ఉంది, సెట్ అవ్వలేదు. 8 1 అవ్వలేదు. 17 ఇది సెట్ అవ్వదు. 29. 17 to 29 అంటే మిడిల్లో వస్తుంది కాబట్టి 29 బిలో అంటే ఇది లెస్ దెన్ ఎంత అవుతుంది? లెస్ దెన్ 29 కాబట్టి ఈ 20th అబ్జర్వేషన్ అనేది ఏమవుతుంది? 20th అబ్జర్వేషన్ విచ్ లైస్ అంటే మీరు మ్యాటర్ అక్కడ రాయకపోయే కింద మ్యాటర్ రాసుకున్నప్పుడు విచ్ లైస్ అని రాసుకోండి. లేదు ఆ వాల్యూతో కంటిన్యూ చేసేటప్పుడు అయితే 20th అబ్జర్వేషన్ స్టార్ట్ చేసుకోండి. ఈ 20th అబ్జర్వేషన్ లైస్ ఆన్ ద ఇంటర్వెల్. ఏ ఇంటర్వెల్ ఇది? 29 కాబట్టి ఆ లైన్ చూసుకోండి. ఇంటర్వెల్ ఎంత ఇది? 144.5 to 153.5 ఇంటర్వెల్ తెలిసింది. ఇంటర్వెల్ తెలిసిన తర్వాత నీకేంటి? లోయర్ బౌండరీ ఇస్తుంది. దాని నుంచి ఏం చేస్తుంది? అక్కడ లోయర్ బౌండరీ. అందువల్ల మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ ఎంత? 144.5 to 153.5. therefore lower boundary L is equal ఎంత? 144.5. ఎప్పుడైతే మోడల్ క్లాస్ చేస్తుందో మోడల్ క్లాస్ కి ఆపోజిట్ ఉన్నది ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఎఫ్. దాని ఆపోజిట్ వాల్యూ కానీ దాని ప్రిసీడింగ్ వాల్యూ ఏమవుతుంది? సిఎఫ్. డిఫరెన్స్ చూడసారి. డిఫరెన్స్ ఎంతంటే ఎలాగా 0.5 కాబట్టి 0.5 నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి ఒకసారి 126 నుంచి 170 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ ఇది 16, 60 నుంచి 7 క్యాన్సిల్ అయితే 9. ఎంతది? 9. చూడండి సరిపోతుంది లేదో సారి.
8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 9 వస్తుంది. అంటే హెచ్ వాల్యూ ఎంత 9. చెప్పాను మీకు ఆల్రెడీ ఏమని, హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటర్వల్స్లో ఉన్న లిమిట్స్, లోయర్ లిమిట్స్ కానీ అప్పర్ లిమిట్స్ కానీ తీసుకుని సబ్ట్రాక్ట్ చేయండి. 126 నుంచి 117 క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది 9. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది 9. ఆల్రెడీ మనకి సిఎఫ్ కూడా వచ్చింది కాబట్టి ఎఫ్ ఈజ్ కూడా ఎంత 12, అలాగే సిఎఫ్ ఈజ్ కూడా ఎంత 17. టోటల్ వాల్యూస్ అన్నీ వచ్చినాయి కాబట్టి ఫార్ములా రాయండి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ హోల్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. కొంతమంది ఫార్ములా రాసినప్పుడు చాలా బాగా రాస్తారు. అంటే ఇప్పుడు చెప్పినంతసేపు వింటారు, విన్న తర్వాత ఏం చేసేదంటే ఫైనల్లో ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. అంటే డివైడెడ్ సింబల్ ఎక్కడ యూజ్ చేయాలనేది కొంచెం డౌట్. అంటే టోటల్ వేసేస్తే సరిపోద్ది అనుకుని టోటల్ వేసేసావు, లేదా ఈ విధంగా రాసావు. అంటే రాయడంలో ఈ విధంగా రాస్తున్నావు కూడా నువ్వు ఎల్ ప్లస్ దేనికి అప్లై చేస్తున్నావు, న్యూమరేటర్కి అప్లై చేస్తున్నావు. కానీ ఇక్కడ న్యూమరేటర్కి అప్లై చేయకూడదు. ఇక్కడ ఎల్ ప్లస్ అంటే ఈ టోటల్ వాల్యూని దాన్ని సింప్లిఫై చేశాక ఎడిషన్ ఏం చేయాలి, ఎల్కి చేయాలి. అందులో ఫార్ములా కూడా రాసేటప్పుడు పర్ఫెక్ట్గా రాయడం నేర్చుకోండి. అంతేగాని డివైడ్ సింబల్ దానికి ఆపోజిట్ రాయకుండా దానికి న్యూమరేటర్ పొజిషన్లో రాస్తారనుకోండి, ఎడిషన్ పొరపాటు చేస్తారు మీరే. ఎల్ వాల్యూ ఎంత 144.5 ప్లస్ n/2 వాల్యూ ఎంత 20 మైనస్ సిఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది 17 డివైడెడ్ బై ఎఫ్ వాల్యూ ఎంత 12 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 9. టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. ఏ టేబుల్ 9, 12 అంటే 3 టేబుల్, 3 4 0, 3 3 0. ఫైనల్గా వచ్చిన వాల్యూ ఎంత 144.5 ప్లస్ సబ్ట్రాక్షన్ ఎంత 3 డివైడెడ్ బై 4 ఇంటూ 3. ఫైనల్గా వచ్చే వాల్యూ చూడండి సార్. 144.5 ప్లస్ 3 3 0 ఎంత 9 డివైడెడ్ బై 4. బై 4 వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా ఏమవుతుంది, లాస్ట్ ఎండింగ్ పాయింట్ వెళ్తుంది. ఎందువల్ల టెర్మినేటింగ్ కాబట్టి. టెర్మినేటింగ్ డెసిమల్ ఎలా వెళ్తుంది అంటే 4తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడండి సారి. 4 టేబుల్ 9 టైమ్స్ 2 టైమ్స్, 4 2 8, 9 నుంచి 8 క్యాన్సిల్ అయితే 1 పాయింట్ పెడితే ఏమవుతుంది 0 అయింది. 4 2 8 సబ్ట్రాక్ట్ ఎంత 2, మళ్ళీ పాయింట్కి ఏమవుతుంది 0 అంటే 4 5 20. ఫైనల్గా మనకి ఎంత వచ్చింది 2.25. ఫైనల్ వాల్యూ ఎంత అక్కడ 2.25. ఈ 2.25 యాడ్ చేస్తే అవుతుంది చూడండి సార్. 144.5 ప్లస్ 2.25 ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చాలా బాగా చేస్తారు. అంటే పాయింట్ మిస్ చేసేసి 144, 5, 225 రాసేసి ఎడిషన్ కూడా చేసేవాళ్ళంటారు. డెసిమల్ ఎప్పుడైనా ఎడిషన్ చేసేటప్పుడు పాయింట్ చూడాలి. ఆ పాయింట్కి పాయింట్ కింద ఏమవుతుంది ఒక లైన్లో రావాలి కంపల్సరీ. ఆ విధంగా వచ్చాక వేసుకోవాలి తప్ప మనం ఎడిషన్ చేసామంటే రాంగ్ మిస్టేక్ ఎక్కువ చేస్తాం. అందులో 144.5 పాయింట్కి పాయింట్ పెట్టి పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది 2, రైట్ సైడ్ వేలు ఎంత 25. అంటే డౌట్ సార్ 5కి అబౌవ్ ఏం లేదండి, ఏం చేయాలి ఎడిషన్. 5కి అబౌవ్ ఏం లేకపోతే డెసిమల్ 0 పెట్టుకోవచ్చు. ఏదైనా ఒక డెసిమల్ మిస్ అయితే ఏమైతే అక్కడ 0 పెట్టచ్చు. ఆ 0 ముందు పెట్టకూడదు. ఆ వాల్యూకి రైట్ సైడ్ 0 కాబట్టి 0 పెట్టుకోవచ్చు. చాలా మంది చేసే పని ఏంటంటే ఒక ప్రోగ్రెస్ కార్డు ఇంటికాడ చూపించేటప్పుడు తెలివితేటలు ఉన్నవాడు అయితే కొంచెం వెళ్తాడు, కవర్ తీసుకుంటాడు. లేనివాడు ఏం చేస్తాడంటే ఇటు 2 వచ్చింది అనుకోండి, పక్కన 0 పెట్టాడు ఇంకో 20 అని తెలుస్తుంది. అంటే ఒక 25 మార్క్స్కి 2కి 0 పెడితే 20 అని తెలుస్తుంది. అదే 100 మార్క్స్కి నీకు 9 వచ్చింది, 9 పక్కన 0 పెడితే 19 అని తెలుస్తుంది. బాగా ఉంది. నీకు 12 వచ్చినాయి, 0 పెడితే అందువల్ల కొంచెం బుర్ర వాడండి. అలాంటి కొంచెం మిస్టేక్లు చేసేప్పుడు చూసుకోండి. అందువల్ల 144.5 2.25 అందువల్ల పైన 0 యాడ్ చేస్తే 0 + 5 ఎంత 5, 5 + 2 ఎంత 7, 4 + 2 ఎంత 6, ఎడిషన్ ఇంకా ఎంత బ్యాలెన్స్ 14. టోటల్ వాల్యూ ఎంత 146.75 ఫైనల్ వాల్యూ. ఏ స్టెప్ అయినా కూడా మనం ఏం చేయాలంటే చెయ్యాలి. డైరెక్ట్గా మనకు లాజిక్గా ఆలోచన చేయకూడదు. లాజిక్ ఆలోచన ఎప్పుడు చేయాలి, ఏదైనా ఒక టెస్ట్ ఉంటే ఫర్ సపోజ్ అసలు మన పేపర్ మీద రిటర్న్ చేయకుండా ఒక ఆన్సర్ చెప్పాలి. అలాంటప్పుడు ఆలోచన చెప్పచ్చు. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు.
ఏదో క్విజ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది, మన నష్టం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, పబ్లిక్ వేలుగా నువ్వు పొరపాటున లాజిక్గా ఆలోచించి వేసిన ఆన్సర్ రైట్ అయితే పర్వాలేదు, సక్సెస్ అయినట్టే. మరి రాంగ్ అయితే దానివల్ల నువ్వు ఏదైనా ఫస్ట్ మార్క్ కోల్పోయినా అవ్వచ్చు, లేదా దానివల్ల ఫెయిల్ కూడా అవ్వచ్చు. పాస్ అవ్వడం కాదు కదా ఆధారం, 4కి 4 వస్తేనే పాస్ అవుతాడు. అదనా 35 మార్క్స్కి 34 వచ్చి కూడా ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. అదే 100 మార్క్స్కి ఎత్తినప్పుడు. ఇప్పుడు మీరు మీ పేపర్స్ ఏముంటుంది, ఒకవేళ ఫస్ట్ పేపర్ 40 ఉంది, సెకండ్ పేపర్ 40 ఉంది, యాడింగ్లో ఇంకెంత రావాలి, ఒక ఫర్ సపోజ్ 27, 28 రావాలి 80 మార్క్స్కి, రాకపోతే ఫెయిల్. అందువల్ల కొంచెం చూసుకోండి. మనకి ఈజీగా ఉన్న మెథడ్స్ నుంచి ఏ క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వకూడదు. ఇది ఈజీ మెథడ్. ఇందులో 3 ఫార్ములాస్ ఉన్నాయి, మీను, మాడ్, మీడియన్. ఈ 3 ఫార్ములాస్ని 3 టేబుల్స్ మీరు సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఓన్లీ 3 టేబుల్సే. 3 టేబుల్స్ని మీను, మాడ్, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం, ఫార్ములా రాసుకోవడం, ఒక టేబుల్ చేయడం, అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి ఈ టాపిక్ మీకు హ్యాండ్లింగ్ ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి, ఒక బాక్స్ తీసుకోగానే ఏం చేయాలి, ఫస్ట్ గివెన్ 2 కాలమ్స్ వేసేస్తావు, 3rd కాలం చేసావు, అదేంటిది మీడియన్. 3rd కాలం చేస్తే ఏమవుతున్నది మీడియన్. ఏం చేయలేదు, గివెన్ టేబుల్ ఎలాగైతుందో ఆ టేబుల్ని కాలమ్స్ కింద రాసావు, అదే టేబుల్ అది మాడ్. అలా కాకుండా దానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకదానికే 3 మెథడ్స్ ఉన్నాయి. ఏంటది, మీన్. ఫస్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్, సెకండ్ది ఎగ్జామ్డ్ మీన్ మెథడ్, థర్డ్ది స్టెప్ డివిజన్ మెథడ్. ఏ మెథడ్ ఆ మెథడ్కి ఏం చేయొచ్చు అంటే, డైరెక్ట్ మెథడ్కి అయితే క్లాస్ ఇంటర్వల్ కట్టాలి, క్లాస్ మార్క్ కట్టాక నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి అని మీకు ఏముండాలి, మన ఆలోచన ఉండాలి. అంతేగాని పక్క వాళ్ళు చూసి వాడు చేస్తున్నాడు మనం చేస్తే వాడు ఫాస్ట్గా చేయొచ్చు, వాడు మనం స్లో చేయొచ్చు, అంతే తేడా. ఇక్కడతో మనకి ఏమైందంటే 4 సమ్స్ అయినాయి. ఇది ఎక్సర్సైజ్ 14.3లో 4 సమ్స్ అయినాయి. నెక్స్ట్ డే 5th సమ్ చూడండి. 5th సమ్ చూడండి. The following table gives the distribution of the lifetime of 400 neon lamps. ఇందులో లైఫ్ టైం ఇచ్చాడు. లైఫ్ టైం ఎంత ఇన్ అవర్స్. అలాగే నెంబర్ ఆఫ్ ల్యాంప్స్, ఇందులో మనకున్న వాల్యూ ఎంతంటే 1500 to 2000 to 2500 2500 to 3000 3000 to 3500 3500 to 4000 4000 to 4500 4500 to 5000. అలాగే నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఎన్ని చూడండి సారి. నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ 14 56 60 86 74 62 48. వాడు అడిగింది ఫైండ్ ద మీడియన్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ ల్యాంప్. అంటే ఎప్పుడైనా మనం ఒక షాప్కి వెళ్ళి గతంలో వాట్స్ ఉండి 60 వాట్స్ అని లేదా 20 వాట్స్ అని 10 వాట్స్ అని బల్బులు ఉండి అవన్నీ కలర్స్ ఇప్పుడు కూడా మనం ఈ ఎల్లో కలర్ టైప్ కానీ లేదా కొంచెం రెడ్ కలర్ టైప్ కానీ కనబడి అంటే మనం వాడే టైప్ పెట్టి అందులో ఫిలమెంట్ ఏమవుతుందంటే ఒక మహా అయితే మీరు వేసి ఆర్పీలోకి పోతుంది. అంటే వెంటనే మీరు వేసి ఆర్పీలోకి ఏమవుతుంది, దాంట్లో ఫిలమెంట్ రాలిపోయి అది వెంటనే దాని టైం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఎల్ఈడి టైప్ వచ్చింది. అలాగే దాంట్లో మళ్ళీ ఏమవుతుంది, కరెంట్ తక్కువ అంటే తక్కువ వాడుక అంటే 10 వాట్స్ 9 వాట్స్ లేదా 0.5 అని ఏమవుతుంది, వాట్స్ తగ్గుతున్నాయి, కరెంట్ ఏమవుతుంది తగ్గుతుంది, ఛార్జింగ్ అంటే కరెంట్ ఛార్జింగ్ తగ్గికొద్ది దాని యొక్క
లైఫ్ టైం ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా అంటే చెప్పలేము, గ్యారంటీ లేదు. అందువల్ల కొన్ని 6 months వస్తాయి, కొంచెం 1 year వస్తాయి, గ్యారంటీ ఇస్తుంటాడు. 1 అంటే 6 months అని 1 year అని. ఫర్ సపోజ్ ఒక బల్బు కొనగానే 90 రూపీస్తో కొన్నాం, 90 రూపీస్తో కొనగానే దాని మీద వాడు డేట్ వేస్తాడు. ఆ డేట్ వేసినప్పుడు 1 year లోపు అది పోయింది అనుకోండి, వెంటనే వాడు దగ్గర పట్టుకెళ్తే దాన్ని రీప్లేస్ చేస్తాడు. వెంటనే ఏం చేస్తాడు, ఇంకో బల్బు ఇచ్చి మళ్ళీ దాని మీద డేట్ వేయడు. ఇంకా ఎందుకు వేస్తాడు, ఇంకా ఒకసారి అయితే నీకు అవకాశం ఇచ్చాడు, రెండో బల్బు కూడా నీకు మళ్ళీ అవకాశం ఇస్తాడా అని మళ్ళీ ఒక్కరు కూడా ఏం చేస్తాడంటే మళ్ళీ దాన్ని కూడా పోగొట్టుకుని మళ్ళీ వస్తాడని చెప్పి ఒకసారి మనకు అవకాశం ఇస్తాడు. ఇక్కడ కూడా ఏంటంటే 1500 to 200 ఈ యొక్క అవర్స్ లో పనిచేసే ఈ ల్యాంప్స్ ఏంట 14. నియాన్ అంటే అది ఒక లిక్విడ్, అంటే లిక్విడ్ టైప్ అంటే అక్కడ ఉన్న మన గ్యాసెస్ ఉంటాయి, లిక్విడ్ కూడా ఉంటాయి. కాబట్టి వాటిని యూజ్ చేసి ఈ బ్యాటరీస్ తయారు చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే అందులో యూజ్ చేసే ఐటమ్ బట్టి 1500 to 2000 అవర్స్ పనిచేసే ల్యాంప్స్ ఏంటంటే 14 ఉన్నాయంట. అలా కౌంట్ చేసుకుంటే లాస్ట్ గా మనకు వచ్చిన వాల్యూ ఎంత 4500 to 5000 హైయెస్ట్. ఇప్పుడు ఈ హైయెస్ట్ అవర్స్ పనిచేసే ల్యాంప్స్ అన్ని 48. ఇప్పుడు ఇందులో చూడండి ఒకసారి, స్టార్టింగ్ లో మనకి సెల్ వచ్చినప్పుడు 3000 వాట్స్ ఎక్కువ, సెల్ ఫోన్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో దానికి యొక్క పవర్ ఎంత 3000, అంటే అది మహా అయితే కంటిన్యూస్ గా వాడితే ఒక 6 hours లో అయిపోయింది. కానీ ఇప్పుడు హైయెస్ట్ ఎంత 6000. అంటే ఏమైంది, దాని ఇయర్ పెరిగి కొద్ది డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పాతకాలంలో చెట్టు కింద ఇది ల్యాంప్ కింద చదువుకున్నారు, ఈది లైట్లలో కూర్చుని కింద చదువుకున్నారు. ఇంట్లో లైట్లు లేవు, అందులో ఎవరు ఈ లైట్ కింద చదువుకున్న అతను అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, ఎవరో అబ్రహం లింకన్. అప్పుడు అతను అలా కూర్చుని చదువుకున్నాడు. మనం ఎక్కడ చదువుకుంటాం, ఆ ల్యాంప్ కింద సోదెట్టుకోవడానికి టైం సరిపోదు కాబట్టి. అందువల్ల చూడండి ఒకసారి, ఇక్కడ మనకి లైఫ్ టైం అవర్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ ల్యాంప్స్ ఇచ్చాడు, ఇంకేముంది అక్కడ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఇచ్చిన వాల్యూలో 14, 56, 60, 86, 74, 62, 48 ఉంది కదా. హైయెస్ట్ వాల్యూ ఎంత 86. అలా నోట్ చేసి ఉంచుకోండి. అంటే నేను చెప్పాను కదా, డైరెక్ట్ మెథడ్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు అని చెప్పాను. ఫస్ట్ వాల్యూ 14 ప్లస్ 56 ఎంత 70, 70 ప్లస్ 60 ఎంత 130, 130 ప్లస్ 86 ఎంత 216, 216 అంటే 74 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 290, 290 ప్లస్ 62, 290 ప్లస్ 62 ఎంత 352, 352 ప్లస్ 48 ఎంత 400. వాడు ఆల్రెడీ చెప్పాడు, లాస్ట్ వైల్ ఎంత చెప్పాడు 400 ల్యాంప్స్ అన్నాడు. వాడు చెక్ చేసిన దాంట్లో 400 ల్యాంప్స్ కాబట్టి మన టోటల్ వైల్ ఎంత రావాలి, కంపల్సరీ 400 రావాల్సిందే. దేఫర్ ఎన్ ఇది కూడా ఎంత వచ్చింది 400. n is equal to 400 కాబట్టి that implies n divided by 2 is equal to 400 divided by 2 is equal to ఎంత 200. 200 అనేది లైస్ ఆన్ ఎందు ఎక్కడ ఉంది చూడండి సరే 216 బిలో వాల్యూ, 216 బిలో వాల్యూ కాబట్టి ఈ 216 కి ఒక లైన్ చేస్తే ఇప్పుడు చూడండి ఆ యొక్క ఆపోజిట్ వాల్యూ ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఆ లైన్ లో ఉన్నది ఏమవుతుంది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ లో ఎల్ వాల్యూ ఎంత ఉంది చూడండి, అక్కడ లోయర్ బౌండరీ ఎంత అక్కడ 3000. సింపుల్ మెథడ్ లో మీకు చాలా మందికి రాని వాళ్ళు చేసే పని చెప్పాను నేను, దాని మీద ఐడియా ఉండదు చాలా మందికి. సార్ నాకు సెలక్షన్ చేసుకోవాలంటే నాకు రాదండి సార్ అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా చేయవలసిన పని ఏంటి, ఈ యొక్క టేబుల్లో హైయెస్ట్ వాల్యూకి ఎఫ్ అని పెట్టి సరిపోద్ది. హైయెస్ట్ వాల్యూకి ఏం పెట్టాలి ఎఫ్ అని పెట్టి దాని ఆపోజిట్ వాల్యూ కాకుండా దాని ప్రిసీడింగ్ వాల్యూ ఎంత సిఎఫ్. నేర్చుకునే వాళ్ళు అలా నేర్చుకోండి, రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు నేను చెప్పినట్టుగా అక్కడ వచ్చింది 200 కాబట్టి ఈ 200 అనే వాల్యూ ఏ వాల్యూకి బిలో అంటే 216 బిలో అంటే లెస్ దాన్ 216 కాబట్టి therefore which lies on the interval ఏంటో ఇంటర్వల్ 3000 to 4 ఎంత 3500. therefore మోడల్ క్లాస్ ఎంత వచ్చింది 3000 to 3500. therefore లోయర్ బౌండరీ L ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది L ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ వాల్యూ ఎంత 3000. నెక్స్ట్ ఇంకేంటి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. డిఫరెన్స్ ఎంత ఇక్కడ లోయర్ లిమిట్స్ కున్న డిఫరెన్స్ ఎంత 2000 నుంచి 1500 క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది 500. ఈ 500 వల్ల ఏమవుతుంది హెచ్ క్లాస్ సైజ్
క్లాస్ సైజ్ వాల్యూ ఎంత? ఈ 2000 లోంచి 1500 క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 500 వచ్చింది. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? 500. ఇంకా ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత వచ్చింది? 86. ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత? 86. నెక్స్ట్ వాల్యూ సిఎఫ్ వాల్యూ ఎంత? 130. సిఎఫ్ వాల్యూ ఎంత? 130. ఇక్కడ ఎల్లో హెచ్ ఎఫ్ సిఎఫ్ పైన ఎన్/2 వచ్చింది కాబట్టి ఫార్ములా రాయండి. మీడియన్ ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ వాల్యూ ఎంత? 3000 ప్లస్ n/2 వాల్యూ ఎంత? 200 మైనస్ సిఎఫ్ వాల్యూ 130 డివైడెడ్ బై ఎఫ్ వాల్యూ 86 ఇంటూ హెచ్ వాల్యూ 500. క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, తర్వాత చేసుకున్నా పర్లేదు. క్యాన్సిల్ చేయండి. ఏ టేబుల్ క్యాన్సిల్ చేస్తారో? 2 టేబుల్. 2 టేబుల్ ఎంత ఇది? 250. ఇందులో 2 టేబుల్ 43. ఫైనల్గా 3000 ప్లస్ 200 నుంచి 130 క్యాన్సిల్ ఎంత అవుతుంది? 70 డివైడెడ్ బై 43 ఇంటూ 250. మల్టిప్లికేషన్ చేశాక 43 డివిజన్ చేయాలి. చేద్దారు. చూడండి సార్, 3000 ప్లస్ మల్టిప్లికేషన్ చేస్తే రెండిట్లోనూ జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 zeros వచ్చినాయి. 2 zeros. 7 into 25. 720 140. 7 5 35. 140 35 175 హోల్ డివైడెడ్ బై 43. చేసిన రైట్ హ్యాండ్ కూడా చెక్ చేసుకోండి. 7 5 35 3 ఉంది. 7 2 14. 14 plus 3 ఎంత? 17. 43 డివిజన్ చేయాలి. ఇప్పుడు చేద్దారు. 43 యూనిట్ వాల్యూ 175 00 175. ఇందులో 43 17లో క్యాన్సిల్ అవుతుంది కదా. మరి 43 17లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 43 దేంట్లో చూడాలి? 3 digits చూడాలి. 175. 43 3 జార్ ఎంత? లెక్క వేసుకుంటే మనకి 43 3 జార్ చేస్తే 3 3 జార్ 9, 3 4 జార్ 12. ఇంకా బ్యాలెన్స్ ఉందండి. ఇంకో 43 యాడ్ చేస్తే 9 3 ఎంత? యాడింగ్ ఎక్కువైపోతుంది చూసుకోండి సారి. 9 3 ఎంత అవుతుంది? 12. ఇక్కడ ఎంత? 172 వచ్చింది. రైట్ అవుతుంది. ఎన్ని టైమ్స్ ఇది? 4 టైమ్స్. 4 టైమ్స్ చేస్తే 4 3 జార్ 12. 1 4 4 జార్ 16. 16 plus 1 17 అంటే 172 వచ్చింది. సబ్ట్రాక్షన్ ఎంత? 3. ఆల్రెడీ డెసిమల్స్ ఉన్నాయి కాదు 0 యాడ్ చేసాం. 30 వచ్చింది. మరి 43 30లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వదు. అలాగని చెప్పేసి వెంటనే ఇంకో 0 దించేయకూడదు. ఒక 0కి అవకాశం ఉంది. సబ్ట్రాక్షన్లో 3 వచ్చింది. ఇంకా 2 zeros ఉన్నాయి. 2 zeros ఒక 0 క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా ఎనదర్ 0 మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 0 యాడ్ చేయాలి. అక్కడ 0 యాడ్ చేశాకే ఇంకో 0 యాడ్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఉన్న 2 zeros ఒకేసారి వేసేసి నువ్వు 42 43 వేసావు ఫైనాన్స్ రాంగ్ అవుతుంది. అందువల్ల చూసుకోండి. ఒక 0కి అవకాశం, ఒక వాల్యూకి అవకాశం ఉంది. ఎనదర్ వాల్యూకి ఏం చేయాలి? ఇక్కడ కోషెంట్లో 0 యాడ్ చేయాలి. కోషెంట్లో ఏం చేయాలి? 0 యాడ్ చేసి అప్పుడు ఎనదర్ వాల్యూ దించుకోవాలి. అక్కడ ఇప్పుడు 43 300 ఎన్ టైం క్యాన్సిల్ అవుతుంది. చెప్పాం కదా. ఇక్కడ ఉన్న డెసిమల్ క్యాన్సిల్ చేసుకోండి. ఇంకేంటి? ఇక్కడ 30. ఇక్కడ ఎంత ఉంది? 4 టేబుల్ 30 వస్తుందా? రాదు. దాని బిఫోర్ వాల్యూ వస్తుంది. ఎంత? 7. అంటే 7 4 28 కాబట్టి 30కి రీసెంట్గా ఉంది కాబట్టి చూడండి సార్. 7 టైమ్స్ చూడండి. 7 3 21 2 7 4 28 22 ఎంత? 30. 301 వస్తుంది. అందులో 7 టైమ్స్ కాదు 6 టైమ్స్ చూడండి. 6 3 ఎంత? 18. 6 4 24. 24 plus 1 25. సబ్ట్రాక్షన్ ఎంత? 42. పాయింట్ పెట్టి 0 యాడ్ చేసావు. 420. కానీ ఇక్కడ ఎంత ఉంది? 430 వస్తుంది. 10 టైమ్స్. 10 టైమ్స్ ఎప్పుడు పోదాం? అది 9 టైమ్స్. 9 టైమ్స్ వస్తాయి. 9 3 27 2 9 4 36. 36ని 2ని 36 2 ఎంత? 38. సబ్ట్రాక్షన్ ఎంత? ఇది 3. ఇక్కడ వచ్చాక ఎంత ఉంది? ఇక్కడ బారింగ్ అయింది కదా 11 నుంచి అంటే 3. ఇంకా వేసి కొద్ది మీరు ఇక్కడ ఆల్రెడీ 9 వచ్చింది కాబట్టి ఆపేసినా పర్వాలేదు, ఇంకో డెసిమల్ చేసినా పర్వాలేదు. ఇక్కడ ఆల్రెడీ 9 వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏది వచ్చినా మనకు అవసరం లేదు. ట్రై చేసుకోవచ్చు. పాయింట్కి 0 యాడింగ్ కానీ 330 అంటే మన సేమ్ టైం 33. ఇంతకాలం ఎన్ని టైమ్స్ చేసాం మనం? 6 టైమ్స్ చేస్తే 258 వచ్చింది. ఆల్రెడీ 7 టైమ్స్ చేస్తాను వచ్చింది 301 7 టైమ్స్.
ఫైనల్ గా మనకు కావాల్సిన వాల్యూ ఎంత 406.97 మనకు వచ్చిన వాల్యూ చూడండి 3000 ప్లస్ 406.97 ఎగ్జాక్ట్ వాల్యూ కావాలనుకుంటే 406.97 యాడింగ్ చేయాలి. ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయా యాడింగ్ లో? ఇక్కడ డెసిమల్స్ లేవు, ఇందులో డెసిమల్స్ ఉన్నాయి, అందులో డెసిమల్స్ వేసేసుకోండి. 0.97 ఇది 406, ఇది 3000. 3000 406 యాడ్ అవుతే ఏమవుతుంది 3406.97. ఇక్కడ జీరోస్ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి నువ్వు యాడింగ్ చేయవలసిన పని లేదు. ఆ వాల్యూస్ రాసిన తర్వాత దాని నెక్స్ట్ వాల్యూ ఎంత ఎత్తే సరిపోద్ది 3. డౌట్ అంటే యాడింగ్ చేసుకోవచ్చు. 3000.00 ఇక్కడ 406.97 యాడింగ్ చేస్తే 79604 అట్లా. ఇది మనకి ఫిఫ్త్ సమ్. చూడమ్మా ఇదే మోడల్లో మన దగ్గర ఇంకా సమ్స్ ఏమున్నాయి మన దగ్గర 6 సమ్ 7 సమ్ ఉంది. ఒకసారి చూడండమ్మా ఈ 6 సమ్లో మనకి ఏముందంటే 100 surnames were randomly picked up from a local telephone dictionary directory and frequency distribution of the number of letters in the English alphabet in the surname was obtained as follows. Number of letters ఉంది, number of surnames ఉంది. ఈ నెంబర్ ఆఫ్ లెటర్స్ నెంబర్ ఆఫ్ సర్నేమ్స్ లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? డిటర్మైన్ ది మీడియన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద సర్నేమ్స్, ఫైండ్ ద మీన్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద సర్నేమ్స్, అలాగే ఆల్సో ఫైండ్ ద మోడల్ సైజ్ ఆఫ్ ది సర్నేమ్స్. అంటే ఏంటి? ఎగ్జాంపుల్ సమ్ లో మనం చెప్పుకున్న ప్రాసెస్ ఒకటి. ఎగ్జాంపుల్ సమ్ కాదు, ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ సమ్ చెప్పాం కదా మనం, ఎక్సైజ్ లో ఫస్ట్ సమ్ చెప్పాం. ఈ ఫస్ట్ సమ్ చెప్పినట్టుగా మిగతా ఇక్కడ 6 సమ్ ట్రై చేయండి. సారీ రేపటి క్లాసులో మళ్ళీ చూద్దారు. సారీ